ఏఐ ప్రతి అంశంలో కూడా అది బ్యాక్ ఎండ్ వర్క్ అయితే ఎలా చేస్తుందో ఇక్కడ కూడా బ్యాక్ ఎండ్ వర్క్ మనకి చేస్తుంది. కాకపోతే డెసిషన్ ఈజ్ మనమే అంటారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 టూల్స్ ఉన్నాయి, 2 మంచి టూల్స్. సో ఈ 2 టూల్స్ని విడివిడిగా వాడితే ఏది బెస్ట్, కంబైన్గా వాడితే ఎలా వాడాలి, సో ఇటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని మీరు ChatGPTని అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ నాలెడ్జ్ని మనం ఎక్కడ లేని నాలెడ్జ్ని కూడా ChatGPTతో మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో మన అనాలిసిస్ని పెంచుకోవడానికి, మన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి, ఈవెన్ ఫండమెంటల్గా, టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లో, ఈవెన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, ఏదైనా ఒక స్టాక్ గురించి మీరు అనాలిసిస్ చేయాలనుకోండి. సో ఈ పర్టికులర్ స్టాకు అంటే అది కొంచెం మరీ నిన్న మొన్న లిస్ట్ అయిన స్టాక్ అయితే ChatGPT కూడా చెప్పదు. ఆల్రెడీ ఒక 10 years 5 years బ్యాక్ ఒక స్టాక్ ఏదో లిస్ట్ అయింది. సో ఇప్పుడు ఆ స్టాక్ గురించి మీకు ఒక అనాలిసిస్ కావాలి, దాన్ని మీరు ChatGPTలో తెలుసుకోవచ్చు. ఈ స్టాక్ యొక్క అనాలిసిస్ ఏంటి, ఫ్యూచర్ గ్రోత్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే అప్పటి వరకు దాని దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో అది మనకి ఇస్తుంది. ఓకే, సో దానికోసం ఇప్పుడు మనం దానికోసం ఆ పారామీటర్స్ ఈ పారామీటర్స్ అవన్నీ చూసి క్యాలిక్యులేట్ చేసే బదులు ChatGPTలో పెడితే మనకి ఈజీగా వస్తుంది. ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేయడానికే తప్ప మళ్ళీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మన ఇంప్లిమెంటేషన్ మనమే చేయాలి.